హై రైడర్ 2022 మోడల్ 22,000 డ్రైవింగ్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ఢిల్లీలో ఉంది. 2022 మోడల్ అండి. టైర్స్ వచ్చేసి 80% ఉన్నాయి దీంట్లో. బండి ఎటువంటి నాన్ యాక్సిడెంట్ అనేది లేదు. బండి మొత్తం పర్ఫెక్ట్ ఉంది. బండి నాన్ యాక్సిడెంట్ ఇది. బండిలో ఎలాంటి యాక్సిడెంట్ అనేది లేదు. బండి మొత్తం పర్ఫెక్ట్ ఉంది. హై రైడర్ ఇది టాప్ వేరియంట్. హై రైడర్ లో ఇది టాప్ వేరియంట్. ఆటోమేటిక్ పారాడామిక్ సన్ రూఫ్ వస్తుంది ఇందులో. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు. మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. దీని పట్టికి కూడా ఒరిజినల్ చూడండి. కంపెనీ పేస్టింగ్ ఇదంతా పర్ఫెక్ట్ ఉంది. ఇది వచ్చేసి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ఒరిజినల్ ఉంది, పర్ఫెక్ట్. తర్వాత దీనిలో బ్యాక్ డోర్ కూడా పర్ఫెక్ట్. ఇది కూడా కంపెనీతో వచ్చిన పేస్టింగ్. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు, ఎలాంటి రస్టింగ్ అనేది లేదు. మొత్తం పర్ఫెక్ట్ ఉంది. ఓకే, వెనుక పిల్లర్లు కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకే, ఎక్కడ ఎలాంటి డోర్ ఓపెన్ అనేది కాలేదు. బ్యాక్ టైర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇందులో. ఇంకొకటి కంపెనీతో వచ్చిన అలైవ్ వీల్స్. డిక్కీ కూడా ఒరిజినల్ పేస్టింగ్ తోనే ఉంది. డిక్కీలో కూడా ఎక్కడ ఎలాంటి రస్టింగ్ అనేది లేదు. డిక్కీ ఓపెన్ అనేది లేదు. కంపెనీతో వచ్చిన పేస్టింగ్ తో ఉంది. ఇది కూడా డిక్కీ ఓపెన్ అనేది కాలేదు ఇప్పటి వరకు. మొత్తం పర్ఫెక్ట్ ఉంది. ఓకే, స్టెప్నీ వచ్చేసి అన్యూస్డ్. ఇప్పటి వరకు ఓపెన్ కూడా చేయలేదు. బండి డ్రైవింగ్ వచ్చేసి 22,000 కిలోమీటర్లు తిరిగింది. బండి ఎలాంటి ఏది ఓపెన్ అనేది లేదు. మొత్తం బండి పర్ఫెక్ట్ ఉంది. ఈ బ్యాక్ డోర్ కూడా పర్ఫెక్ట్. దీని పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. బ్యాక్ టైర్ కూడా చూడండి, ఇది కూడా పర్ఫెక్ట్. ఓకే, ఈ పిల్లర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు. ఈ డోర్ కూడా చేంజ్ అనేది లేదు. మొత్తం పర్ఫెక్ట్ ఉంది. మొత్తం ఒరిజినల్ ఉంది పెయింట్. కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది ఈ బండిలో. డోర్స్ ఇప్పటి వరకు ఓపెన్ కావడం అనేది ఏం లేదు. రస్టింగ్ అనేది లేదు బండిలో. కొత్త బండి కాబట్టి టైట్ ఉన్నాయి. దీన్ని ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు అనుకుంటా. డోర్స్ కూడా ఓపెన్ అనేది కాలేదు. మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది కూడా ఒరిజినల్ పెయింట్. ఫ్రంట్ వచ్చేసి డిఆర్ఐ లైట్స్ వస్తాయి. UP14 నంబర్ ఉంది. ఎలాంటి డ్యామేజ్ అనేది లేదు. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. ఒకసారి దీని ఇన్సైడ్ కూడా కంపెనీ పేస్టింగ్ అనిపిస్తుంది కదా. బానెట్ ఓపెన్ అనేది కాలేదు ఇప్పటి వరకు. పానాలు గిన్నెలు. ఇంజన్ మీద కూడా ఎలాంటి పానా అనేది పెట్టలేదు ఇప్పటి వరకు. మొత్తం పర్ఫెక్ట్ ఉంది. కంపెనీ సీల్డ్ ఇంజన్ ఉంది. దీన్ని పట్టీలు ఇరగడము అలాంటిది కూడా లేదు. కంపెనీతో వచ్చింది. ఇది కూడా ఉంది. రేడియేటర్ పట్టీ కూడా కంపెనీతో వచ్చింది. ఓకే, అప్రాయిన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. బానెట్ ఓపెన్ కాలేదు. ఇంజన్ సీల్డ్ ఉంది. బ్యాటరీ కూడా కొత్తది ఉంది. లెగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. దీనివి లెగ్స్ ఎక్కడ ఏది చేంజెస్ అనేది లేదు. రేడియేటర్ పట్టీ కూడా ఒరిజినల్. బండి మొత్తం పర్ఫెక్ట్ ఉంది. 22,000 కిలోమీటర్లు తిరిగింది బండికి. టొయోటా హై రైడర్ 2022 మోడల్. ఈ బండి రేట్ వచ్చేసి 11,25,000 బండి రేట్. ఇది 11,25,000 బండి రేట్ అంటున్నారు ఓనర్. ఇంకొకటి బండి లోపల ఇన్సైడ్ చూస్తే పారాడామిక్ సన్ రూఫ్ ఉంటుంది ఈ బండిలో. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, స్టీరింగ్ కంట్రోలర్స్, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి ఇందులో. కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది, వాయిస్ కమాండింగ్, అలెక్సా ఇన్స్టాల్. ఇంకోటి పారాడామిక్ సన్ రూఫ్ ఉంటుంది దీని లోపల. పుష్ స్టార్ట్ వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పారాడామిక్ సన్ రూఫ్, 360 degrees కెమెరా ఉంటుంది ఇందులో. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, క్రూజ్ కంట్రోల్, వాయిస్ కమాండింగ్. ఓకే, అలెక్సా ఇన్స్టాల్డ్ అండ్ పెడల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి. కిలోమీటర్ వచ్చి 23,175 కిలోమీటర్. ఓకే, పర్ఫెక్ట్ పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్. ఇది బండి చాలా బాగుంది. ఎవరికైనా బండి నచ్చితే ఆ నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. చూసుకోండి. ఇన్సైడ్ కూడా లోపల కూడా చాలా బాగుంటుంది. సీట్ కండిషన్స్ వచ్చి కూడా 100కి 100% పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ అనేది లేదు బండిలో. బండి మొత్తం చాలా పర్ఫెక్ట్ ఉంది.
దాని ఈ బండి రేట్ వచ్చేసి 11,25,000 ఓనర్ అడుగుతున్నారు. లిటిల్ బిట్ నెగిషియబుల్ అనేది ఉంటుంది. ఎవరికైనా నచ్చితే మన నంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.